దీనికోసం ముందుగా దొండకాయల్ని ఇలా రౌండ్గా ఏంటంటే దొండకాయల్ని పొడుగ్గా కట్ చేసుకుంటాం. వీటిని గుత్తి వంకాయలు చేసినట్టు 4 భాగాలుగా చేసి కూడా చాలామంది స్టఫింగ్ చేసుకుంటారు. కానీ ఈరోజు ఇలా గుండ్రంగా చేసుకుంటే మనకి ఆ టమాటో రైస్ ఏదైతే చేస్తున్నానో దాంట్లో మంచి టేస్ట్ వచ్చేస్తుంది. సో ఈ దొండకాయలన్నింటినీ కట్ చేసుకుందాం. కొంచెం పండితే లోపల ఎర్రగా భలేగా ఉంటాయి, కానీ మరీ ఎక్కువ పండిపోతే ఇవి చితికిపోయినట్టు అయిపోతాయి. అందుకని కొంచెం పచ్చిగా ఉన్న దొండకాయలు అయితే బాగుంటాయి. సో మరి ఇప్పుడు మనం ఈ డిష్ చేసుకోవడం కోసం మరోసారి చెప్తున్నాను, ఇది టమాటో రైస్ విత్ దొండకాయ అంతా కలిపి చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీనికోసం మనం మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఈ టమాటో దొండకాయ చిత్రంలో మరింత టేస్ట్ రావడం కోసం కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. కానీ మనం టమాటాలు, మనకి టమాటో ప్యూరీ కానీ టమాటాలు కానీ మిక్సీ జార్లో వేసేసుకొని కొట్టేసుకోవచ్చు, లేదంటే చాప్ చేసి కూడా వేసుకోవచ్చు. మరి ఇవన్నీ కలిపి ఒక మంచిగా టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో చూద్దాం. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఫస్ట్ తాలింపు. చిత్రాన్నాల్లో తాలింపు చాలా ముఖ్యం. కొంచెం కూడా మాడిందనుకోండి టేస్ట్ అంతా పాడైపోతుంది. అలా మాడకుండా పర్ఫెక్ట్గా నూనె వేడెక్కగానే మనం ముందు ఆవాల ఎండుమిరపకాయల అయితే 2 ఒకేసారి కూడా వేసేస్తుంటాం మేము హోటల్లో. కానీ కొంచెం ఎండుమిరపకాయలు నూనెలో వేగినప్పుడే ఈ ఎండుమిరపకాయల్లో ఉన్న సువాసన మన వంటల్లోకి వస్తుంది. ముఖ్యంగా చిత్రాన్నాల్లో ఈ ఎండుమిరపకాయలు వేసి కొంచెంగా మనం వేయించుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు వేసి ఈ నూనెలో కొంచెం వేగుతుంటే రంగు మారుతుంది. మరి ఎండుమిరపకాయలు మనం వాడేటప్పుడు జాగ్రత్త. ఎప్పుడన్నా ఎండుమిరపకాయని మీరు ఇలా ఇరక్కొట్టి అందులో తెల్ల పొగలాగా వచ్చిందంటే అది ఫంగస్ వచ్చేసినట్టు అనమాట. అలాంటి ఎండుమిరపకాయలు వాడకండి. ఎండుమిరపకాయలు చూస్తే మెరుస్తూ ఉండాలి. చక్కగా ఇలా ఇరక్కొట్టగానే దాంట్లో గింజలు బయటికి వచ్చేసేయాలి. ఎండుమిరపకాయలు కొంచెం వేగుతున్నప్పుడు మన ఆవాలు కూడా వేసుకుందాం. ఆవాలు కూడా అంతే ముఖ్యం. చిటపట్లాడకపోతే ఆవాల్లో నుంచి ఆ రుచి బయటికి రాదు. ఆవాలు తినేటప్పుడు కొంచెం అంత చేదు వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే వేసి కొంచెం చిటపట్లాడేదాకా ఆగుదాం. ఈరోజు ఈ తాలింపులో ఆవాలే కాకుండా కొంచెం అంత జీలకర్ర, అలాగే శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు ఇవన్నీ నాకు ఇష్టమైనవే. అలాగే కొంచెం అంత శనగపప్పు కూడా వేసుకుందాం, కొంచెం అంత మినప్పప్పు కూడా వేసుకుందాం. శనగపప్పు అయితే కొంచెం టైం పడుతుంది, కానీ మినప్పప్పు వేయగానే నల్లగా అయిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ లైట్గా కరెక్ట్గా వేగితేనే దాంట్లో టేస్ట్ వస్తుంది. ఇవి వేసిన తర్వాత కొంచెంగా మంట తగ్గించి ఇవన్నీ కొంచెం వేగుతున్నప్పుడు జీడిపప్పు మరీ ఎక్కువ వేయట్లేదు, కొంచెం. ఎందుకంటే నాకు ఈ చిత్రాన్నాలు ముఖ్యంగా ఒక్కడనే ఉన్నాను అనుకోండి ఇంట్లో, అలాంటప్పుడు ఇలాంటివన్నీ వెరైటీలు చేసుకుంటాను. ముఖ్యంగా ఇంట్లో మిగిలిపోయిన కూరగాయలతో చేసుకోవడం నాకు చాలా ఇష్టం. ఇందులో కొంచెం అంత సన్నగా చాప్ చేసిన అల్లం కూడా మన టమాటో రైస్లో బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు కూడా. అయితే కొంతమంది ఉల్లిపాయలు వేసుకోరు, కానీ ఆ ఉల్లిపాయలు వేసి మరీ ఎక్కువగా బ్రౌన్ అయ్యేలా చేయకూడదు. కొంచెంగా సాటే చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా సాటే చేసి దీంతో పాటు చిటికెడంత పసుపు, అలాగే కొంచెం అంత ఉప్పు కూడా వేసుకుందాం. వేసి దీన్ని కొంచెం కలుపుకుంటూ దీంతో పాటు కరివేపాకు ఎటువంటి వంటనైనా మరింత రుచి. కరివేపాకు ఎప్పుడైనా వంటల్లో వేసేటప్పుడు ఇలా చేత్తో కొంచెం నలిపేసి తర్వాత 4-5 సార్లు ఆ సువాసన చూసుకుంటూ ఉంటాను. ఇలా కరివేపాకు కూడా వేసి దీంట్లో ఆ కరివేపాకు కూడా ఈ నూనెకి తాకి కొంచెం చిటపట్లాడితే మనకి మంచి సువాసన బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి అంత రెడీగా ఉన్నాయి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని కూడా ఇందులో వేసేసుకుందాం. మనం ఇందులో పచ్చిమిరపకాయలే కాకుండా కారప్పొడి వేసుకుంటే కూడా మనకి రంగు చాలా బాగా ఉంటుంది. అందుకని చెప్పి వీలైతే, అంటే ఘాటుగా తినేవాళ్ళు అయితే కారం కొంచెం ఘాటుగా ఉన్నా పర్లేదు, కొంచెం మంచి రంగు రావడం కోసం మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ అలాంటి కొంచెం రంగు వచ్చే చిల్లీ పౌడర్లు వాడుకుంటే చాలా బాగుంటుంది. ఈ దొండకాయలు వేసి కొంచెం వేగిన తర్వాత కొంచెం అంతా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, అలాగే ఎండుమిరపకాయల పొడి కూడా వేసుకోవచ్చు. ఈ దొండకాయలను చూడండి చక్కగా ఈ పెనంలో మంచిగా ఏదో పరిచినట్టు చక్కగా వీటిని స్ప్రెడ్ చేసి కొంచెం వేయించుకుంటున్నాను. మీకు మరో విషయం, పచ్చిగా ఉన్న దొండకాయలు అయితే కూరలకి వేపుళ్ళకి బాగుంటుంది. బాగా ఎర్రగా అయిపోయిన దొండకాయలు అయితే మనం చట్నీ చేసుకుంటే రంగు బాగుంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా దొండకాయ ఆకు కూడా మన ఇళ్ళల్లో ఎక్కువగా మనం చేసుకోం, కానీ మనం ఆఫ్రికా, ఇండోనేషియా, మలేషియా ఇటు సైడ్ వెళ్ళినప్పుడు వాళ్ళు దొండకాయ ఆకుతోటి కూడా కూర చేస్తారు. దీన్ని ఐవీ గాడ్ అంటారు. ఈ దొండకాయని మనం
ఏంటి చామగడ్డ కూడా ఆకు ఎలా వాడుకోవచ్చో దొండకాయ ఆకును కూడా మనం వంటల్లో వాడుకోవచ్చు. దొండకాయకి మనం కొంచెం అంత ధనియాల పొడి, అలాగే ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం ఎర్రగా ఉన్న కారం వేసుకుంటే బాగుంటుంది, రంగు కూడా వస్తుంది. మరి దీంతో పాటు ముందుగా టమాటాలు వేసుకోవాలనుకున్నాం కదా, మరీ అంత వేగలేదు కానీ ఈ దొండకాయల్ని వీటిని కొంచెం సైడ్కి అనేసి మనకి కావాల్సినంత టమాటో ప్యూరీ, మరీ ఎక్కువగా అక్కర్లేదు, మనకు కావాల్సినంత టమాటో ప్యూరీ వేసుకోండి. అదే కనుక టమాటో చాప్ చేసి వేసుకుంటే కనుక ముందే వేసేసుకోవచ్చు. ఈ టమాటో ప్యూరీని కూడా ఈ దొండకాయలతో పాటు లైట్గా మంచిగా కుక్ చేసేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది.